Happy Women's Day to all the women here. మీరు అనుకున్నారు కదా, అసలు ఈ స్త్రీ జన్మ ఎందుకు అనుకున్నారా లేదా? అనుకున్నారంట. కానీ బైబిల్లో చూసినట్లయితే ఏ స్త్రీ కూడా అట్లా అనుకున్నట్టయితే కనపడలేదండి. ఒకవేళ అనుకున్నారేమో, రాయబడలేదేమో, కానీ దే హ్యావ్ పర్ఫార్మ్డ్ వెల్, దే హ్యావ్ యాక్టెడ్ వెల్ ఇన్ దేర్ జెండర్. ఆమెన్. బైబిల్లో చూసినట్లయితే మొదటి నుండి సారా తన భర్తను ఏమని పిలుస్తుందండి? యజమాని, మై లార్డ్ అని పిలుస్తుంది. నాట్ బికాస్ షీ హ్యాడ్ అ పర్ఫెక్ట్ హస్బెండ్ కదా. అబ్రహాం అబద్ధికుడు, తన చెల్లి అని చెప్పాడు, భార్య అని చెప్పి కదా. భార్య అయినప్పటికీ నీ చెల్లి అని 2-3 సార్లు అబద్ధాలు ఆడతాడు. ద్రోహి అని ఆయనని, ఎదిగో నీకు విడాకులు ఇచ్చేస్తున్నా అని చెప్పలేదు ఈ రోజులాగా కదండి. చూసినట్లయితే అబిగేలు మూర్ఖుడైన భర్తని సహించుకుంటూ ఓర్చుకుంటూ జ్ఞానముతో ప్రవర్తించింది కదా. రూత్ తన జీవితంలో తన అత్తయ్యను ఎంతో ప్రేమించింది. సమస్తము విడిచిపెట్టి నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది కదండి. ఇంకెవరు? దెబోరా చూస్తాము, చాలా చక్కటి నాయకురాలు. జ్ఞానముతో, దేవుని భక్తితోటి దేశాన్ని పరిపాలించింది, జడ్జి చేసింది, తీర్పు తీర్చింది, వాక్కునిచ్చింది. ఇఫ్ యువర్ ఎ ఉమెన్ ఆఫ్ పొజిషన్, ఒక స్థానంలో, ఒక గవర్నమెంట్ ఒఫీషియల్గా ఉన్నట్లయితే అడగండి, దెబోరాకి ఉన్న జ్ఞానము నాకు దయచే ప్రభు అని అడగండి. మరియాని చూస్తాము నూతన నిబంధనలో, ఇదిగో నువ్వు గర్భవతి అవుతావు అంటే ఎట్లా ప్రభు అని అంటే, ఎలాగ నేను ఇది చేయగలుగుతాను, నేను పురుషుని ఎరగను కదా అని చెప్తూ, అదే రీతి ఏమంట తెలుసా? ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమే జరిగించును గాక. వీ కెన్ లెర్న్ ఒబీడియన్స్ ఫ్రమ్ మేరీ. ఆమెన్. విధేయత నేర్చుకోవచ్చు. అదే రీతిగా ప్రిస్కిల్లా చూస్తాము కదా, పౌలుతో పాటు సహకారిగా, పౌలుతో పాటు ఒక పార్ట్నర్షిప్లో తన భర్త టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్కుని బోధిస్తూ వివరిస్తూ అవన్నీ చేసింది. జూనియాని చూస్తాం, అపాసిల్. ఇంకెంతమంది అండి? ఎస్తేర్ని చూస్తాము, గత వారాలు ధ్యానించాం కదా. ఎస్తేర్ ఏం చేసింది? తన దేశం కోసము, తన కుటుంబము కోసము షీ టుక్ ఎ రిస్క్. షీఈ్ ఆల్సో ఉమెన్ ఆఫ్ పొజిషన్. ఒక చక్కటి స్థానంలో, స్థితిలో ఉంది. ఇంకా మీరందరూ నాకు అక్కర్లేదు, మీకు నాకు సంబంధం లేదని చెప్పలేదు. She took a risk. If you see all of the Bible, పొద్దుట చెప్తూ వచ్చాను, ఈ నేటి కాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ గోల ఎక్కువైపోయింది కదా. తప్పుడు వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఏమంటారు? ఈ మధ్య కాలంలో మీరు చెప్తారా? ఏమంటారండి? పెళ్లి చేసుకోకు, వివాహం చేసుకోకు, నువ్వు ఎవరి దగ్గర మాట పడనక్కర్లేదు, నీకు అటువంటి బాధకరమైన జీవితం అక్కర్లేదు, నువ్వు ఇండిపెండెంట్గా హ్యాపీగా బ్రతుకు, పిల్లలొద్దు, పెళ్ళొద్దు, ఏమొద్దు, నీ ఇష్టానుసారంగా జీవించు అని లోకం అంతా కూడా ఏం చెప్తుందండి? బైబిల్కి విరుద్ధమైన పద్ధతులు, బైబిల్కి విరుద్ధమైన మాటలు మాట్లాడుతుంది. అవునా? లోకపు ఇన్ఫ్లుయెన్సర్స్ని పాటించడము కాదు, కానీ ఈ బైబిల్లో ఉన్నారు చూడండి, ద గ్రేటెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్, విమెన్ ఇన్ఫ్లుయెన్సర్స్, వీరిని పాటిద్దామండి. నమ్మిన వారు ఉంటే స్త్రీలు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? We will be influenced by the women of the word, not the women of the world. Amen.